వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలు మానవులపై చేసే క్రూరత్వం గురించి ఏమంటారు అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. కుక్కల దాడులు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి కుక్కల బెడద కూడా కారణమని సుప్రీం వ్యాఖ్యానించింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ సందర్భంగా సుప్రీం ఏం వ్యాఖ్యానించింది, పిటిషనర్లు ఏమంటున్నారు, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగాయి. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ కుక్కల దాడికి గురవుతున్నారు. అయితే ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ర్యాబీస్ తో కూడా కొన్ని మరణాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే గతంలో సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా ఈ అంశాన్ని తీసుకుంది. వీధి కుక్కల సమస్యను ఎలా నియంత్రించాలి అన్న దానిపైన జస్టిస్ జేపీ పార్దీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 11న ఒక తీర్పు ఇచ్చింది. అందులో జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడినటువంటి ధర్మాసనం ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. అప్పట్లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో అన్ని వీధి కుక్కలను కూడా పట్టుకోవాలి, వాటన్నింటినీ కూడా షెల్టర్ హోమ్లకు తరలించాలి, మళ్ళీ వాటిని వీధుల్లో వదిలిపెట్టద్దు, పబ్లిక్ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధం అంటూ కోర్టు ఒక ఆదేశాలను జారీ చేసింది. అయితే ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను జంతు ప్రేమికులు తప్పుపట్టారు. ఇది జంతు హక్కుల విషయం మాత్రమే కాదు, మానవుల జీవన భద్రత కూడా ముఖ్యం కాబట్టి దేశ ప్రతిష్ట కూడా దీంతో ముడిపడి ఉంది కూడా జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత కొంత వ్యతిరేకత కారణంగా ఈ యొక్క తీర్పు పైన జంతు హక్కుల సంస్థలు, కార్యకర్తలు, వెటనరీ నిపుణులు చేసినటువంటి వ్యతిరేకత కారణంగా మరో ముగ్గురు న్యాయవాదులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం మళ్ళీ దీన్ని పరిశీలించి కుక్కలను పట్టుకొని స్టెరిలైజేషన్ చేయాలి, ర్యాబీస్ టీకాలు వేయాలి, ఆ తర్వాత వాటిని తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టాలంటూ కొంత ధర్మాసనం గతంలో ఇచ్చినటువంటి తీర్పును సవరించింది. అయితే రాష్ట్రాలు ఈ యొక్క ఆదేశాలను, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఏ మేరకు అమలు పరిచాయి అన్న దానిపైన కొంత అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో ఈ రోజు సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అన్ని రాష్ట్రాలు, అంటే అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలు ఎవరైతున్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలను జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.